హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ మీ సేవ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో యాక్సిస్ బ్యాంక్ సంబంధించి జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ను మన మొబైల్ ఫోన్ ద్వారా ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియోని అయితే చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చిన వాళ్ళు ఛానల్ను తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ తరపున మరిన్ని అప్డేట్స్ను మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే రామ్ మీ సేవ సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో జస్ట్ మీరు టెలిగ్రామ్ యాప్లో రామ్ మీ సేవ అని చెప్పి సెర్చ్ చేస్తేనే రామ్ మీ సేవ గ్రూప్ అనేది చూపిస్తుంది. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. సో ఆ లింక్ను క్లిక్ చేసుకుంటే ఈ విధంగా మీకు యాక్సిస్ బ్యాంకు సంబంధించి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు అప్లై నౌ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేసుకుంటే సో నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ సంబంధించి మొత్తం ప్రాసెస్ మనం మన మొబైల్లోనే చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనకు 4 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి పాన్ అండ్ ఆధార్కి సంబంధించి వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అలాగే సెకండ్ స్టెప్లో వచ్చేసి మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా థర్డ్ స్టెప్ వచ్చేసి వీడియో కాల్ ద్వారా మీరు అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వీడియో కాల్ ద్వారా యాక్సిస్ బ్యాంక్ సంబంధించి వారు మీకు వీడియో కాల్ ద్వారా అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో మీ కేవైసీని అయితే కంప్లీట్ చేసుకోవాలి. అది చేసుకున్న వెంటనే మీకు యాక్సిస్ బ్యాంక్ సంబంధించి అకౌంట్ నెంబరు అలాగే మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు జనరేట్ అవుతాయి అనమాట. వెంటనే మీకు ఇన్స్టెంట్ డెబిట్ కార్డు కూడా చూపిస్తుంది. సో జస్ట్ మీరు 5 మినిట్స్లోనే ఈ అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు కొంచెం కిందికి అయితే రండి. ఇక్కడ మీకు అకౌంట్ టైప్స్ అనేవి చూపిస్తాయి. సో ఇక్కడ మెయిన్గా మనకు యాక్సిస్ అమేజ్ అని చెప్పి ఈ అకౌంట్ అనేది చూపిస్తుంది కదా. సో ఈ అకౌంట్ మనకు పూర్తిగా జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనమాట. ఇందులో మనం ఎటువంటి ఫండింగ్ కానీ ఎటువంటి ఛార్జెస్ కానీ ఏమీ ఉండవు. సో ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది కదా, జీరో బ్యాలెన్స్ అకౌంట్ అట్ జస్ట్ 200 పర్ మంత్ అని చెప్పి. అంటే మీరు జస్ట్ 200 వరకు మెయింటైన్ చేసుకున్న అకౌంట్లో ఫైన్స్ వేయడం కానీ మైనస్గా అవ్వడం కానీ ఎటువంటి ఇష్యూ ఉండదన్నమాట. ఇప్పుడు మీరు స్టేట్ బ్యాంక్ సంబంధించి కానీ యూనియన్ బ్యాంక్ సంబంధించి ఏ విధంగా అయితే అకౌంట్ని యూజ్ చేసుకుంటారో అదే విధంగా ఈ అకౌంట్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కనుక ఇక్కడ మనకు అప్లై నౌ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తే సో నెక్స్ట్ మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ప్రాసెడ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు వెరిఫికేషన్ సంబంధించి మీ పాన్ నెంబర్ అలాగే మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ నెంబర్ను కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ పాన్ నెంబర్ని ఇచ్చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ వచ్చేసి మీ ఆధార్కు లింక్ ఉన్న మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ ఇచ్చేశాక టర్మ్స్ అండ్ కండిషన్ సంబంధించి అగ్రీ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ ఆ తర్వాత ప్రాసెడ్ క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ ఈ విధంగా ఆధార్ కన్సెంట్ అనేది చూపిస్తుంది. ఐ అగ్రీ అనేది క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు మీ ఆధార్కు లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. సో ఇక్కడ మీరు కన్ఫర్మ్ ఓటీపీ క్లిక్ చేసేస్తే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఈకేవైసీ కంప్లీట్ అయినట్టుగా సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు వెరిఫికేషన్ స్టేటస్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ స్టెప్స్ అయితే ఓపెన్ అవుతాయి. అక్కడ మీరు మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ నామినీ డీటెయిల్స్ మిగతా డీటెయిల్స్ని అయితే కంప్లీట్ చేసి మొబైల్ ఫోన్ ద్వారానే మీరు వీడియో కేవైసీ కంప్లీట్ చేసేస్తే కనుక మీ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో నాకైతే కనుక ఈ విధంగా రావడం జరిగింది. వీఆర్ అనేబుల్ టు ఓపెన్ యువర్ సేవింగ్స్ అకౌంట్ అని చెప్పి వచ్చింది. అంటే ప్రజెంట్ నాకు వచ్చేసి గతంలోనే అకౌంట్ ఉందన్నమాట. గతంలోనే నేను యాక్సిస్ బ్యాంక్ సంబంధించి జీరో బ్యాలెన్స్ అకౌంట్ను ఓపెన్ చేసుకున్నాను. అందుకే నాకు ఈ విధంగా వచ్చింది. సో అందుకే మీకు లైవ్లో నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూపించలేకపోతున్నాను. సో మీరైతే కనుక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఖచ్చితంగా అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. వీడియో కేవైసీని అయితే కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ మీకు మొబైల్లో రాకపోతే కనుక మీకు దగ్గరలో యాక్సిస్ బ్యాంక్ సంబంధించి బ్రాంచ్ అనేది ఉంటుంది కదా, యాక్సిస్ బ్యాంక్ సంబంధించి యాక్సిస్ అమేజ్ అని చెప్పి జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ అనేది వెబ్సైట్లో చేస్తుంటే సొంతంగా మొబైల్లో రావడం లేదని చెప్పి బ్యాంకులో అయితే కాంటాక్ట్ అవ్వండి. వారే మీకు అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఇస్తారు.